ఇంట్రెస్ట్ ఈ బాక్సింగ్ వైపు ఎలా వచ్చింది? నేను 5th క్లాస్ 10 ఇయర్స్ కిడ్‌ని. మ్యారీకామ్ గారు ఇలా ఫ్లాగ్ ఎత్తడం నేను చూసాను. మెయిన్ పేపర్‌లో ఇలా వచ్చింది. నేను అట్లాగా ఫ్లాగ్ ఎత్తాలి, నేను ఇట్లాగా ఇంగ్లీష్ పేపర్‌లో రావాలి అని చెప్పి కోచ్ అందరికీ ఒకటేలాగా నేర్పిస్తాడు. కానీ ఛాంపియన్స్ కొందరే అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు. ఏమైనా అయినా లైక్ నేను పోయినా ఎవరు రెస్పాన్సిబుల్ కాదు అని చెప్పి నేను సైన్ పెడితే రెస్పాన్సిబిలిటీ మీద. ఓకే. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్? పర్ ఫేస్ మీద ఓకే. సపోర్ట్ అయితే ఎప్పుడు దొరకలేదు. ఎక్స్పెక్ట్ చేయడం టైం వేస్ట్ పని. నేను ట్రై చేశాను, చేయలేదని కాదు. నాకు అడగడం చాలా కష్టం, ఇబ్బంది, అడగను. అట్లాంటివి నేను ట్రై చేశాను. ఆఫీస్ వెళ్ళి స్పోర్ట్స్ మినిస్టర్ని మీట్ అవ్వడం కానివ్వండి, లైక్ సీఎంని మీట్ అవ్వడం, జస్ట్ టైం వేస్ట్. ప్రైవేట్ పీపుల్ సపోర్టెడ్. ఎస్, గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదో ఒలింపిక్ వచ్చినప్పుడు అప్పుడు మా పిల్ల అంటారు అంతే. సో ఎట్లా ఉంటుంది వాళ్ళ సపోర్ట్ మరి? అంటే ఈ పాలిటిక్స్, ఈ నెగిటివిటీ మన వాళ్ళ దగ్గరే కనిపిస్తుంది. వాళ్ళు చాలా ఫేర్గా ఉంటారు. అట్లా తట్టుకుంటారు. అంటే ఆడపిల్ల అనేసరికి ఫస్ట్ స్మూత్గా ఒక ఫీల్ ఉంటుంది. సో మరి మీరు కొట్టేప్పుడు కానీ, పంచ్ ఇచ్చేప్పుడు కానీ, మీకు పంచ్ వచ్చినప్పుడు కానీ మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మరి? కిక్ ఇచ్చినప్పుడు, పంచ్ ఇచ్చినప్పుడు లైక్ నేను స్మైల్ ఇచ్చేదాన్ని. అండ్ హ్యూమన్ ఒకేసారి 2 ఎమోషన్స్ ఫీల్ అవ్వలేడు అని. మరి వెయిట్ కేటగిరీ అంటే ఈవెన్ వాటర్ తాగినా ఆ టైంకి చేంజెస్ వస్తాయి కదా. అథ్లెట్స్ చాలా మంది నైట్ వరకు తినకుండా ఉంటారు, కొందరేమో తినేస్తారు, తన వెయిట్ కన్నా ఎక్కువ అయిపోతారు. మీలాంటి ఒక టఫెస్ట్ క్యాండిడేట్ మరి మీరు ఫేస్ చేశారా? నేపాలి అమ్మాయి, ఓకే. కిక్ బాక్సింగ్లో చూసాను. తను ఆ మ్యాచ్తోనే తను కెరీర్ కంప్లీట్ చేసిందంట. తెలంగాణ గవర్నమెంట్ ఎంత నచ్చలేదో పోలీస్ నాకు అంత రెస్పెక్ట్. మీకు ఇంకా ఎలాంటి ఫెసిలిటీ కావాలి? ఇంకా ఎవరిని షెయిన్ చేయాలన్నా, ఒక అకాడమీకి లెవెల్లో దీన్ని తీసుకురావాలి అన్నా మీరేం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ నుంచి ఏ విధమైన ఎంకరేజ్మెంట్ లేదు. లైక్ ఎక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి, గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయి, లైక్ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇఫ్ పిల్లలు 10 మంది ట్రైన్ అవుతున్నారు, ట్రైన్ అవుదాం అనుకుంటున్నారు, ఒక పంచింగ్ బ్యాగ్ లేదు, ఒక గ్లౌజ్ లేదు, ఒక గ్రౌండ్ లేదు, ఒక స్టేడియం లేదు, ఏముంది? ఏమీ లేదు. చాలాసార్లు అనిపిస్తుంది గివ్ అప్ ఇచ్చేద్దామని. చాలాసార్లు వెళ్ళిపోయిన కాశీకి. ఈ స్పోర్ట్స్ లైఫ్, ఆ స్ట్రెస్ ఇదంతా, నేను నాలాగా ఉండాలి, నేను చాలా పీస్ఫుల్గా ఉండాలనుకుంటాను. నాకు అవుట్ సైడ్ స్ట్రెస్ ఎక్కువైపోతే నేను వెళ్ళిపోతాను.